హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః. ఓం నమో తిరుమలేశాయ నమః. అండ్ ఓం కలియుగ దేవాయ నమః. అలాంటి వెంకటేశ్వర స్వామి మనకి దర్శనం కావాలంటే, తిరుపతి వెళ్ళాలంటే మనం చిత్తూరులోనే తిరుపతి కావచ్చు, ముందు చంద్రపతి వెళ్ళే వాళ్ళని ద్వారకా తిరుమల ఏలూరు. చిత్తూరులో ఉన్న తిరుపతికి అయితే ఎక్కువ మంది భక్తులు వస్తారు. అలాంటి ద్వారకా తిరుమల రావడం కాదు, చిత్తూరు తిరుపతికి అయితే ఎక్కువ వస్తారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, శివజ్యోతి మనకు తెలిసిందే యాంకరు. ఆవిడ ముందు V6లో బిత్తిరి సత్తి ఆయన ఉన్నాడు కదా, రవి, అతని పేరు రవి అనమాట, ఒరిజినల్ పేరు. ఇతను ఏమి కలిసి మామూలుగా న్యూస్ చెప్పేవారు. అందుకని అతని పేరు బిత్తిరి సత్తిగా ఫేమస్. పేరు యాంకర్ శివజ్యోతిగా ఫేమస్ అనమాట. ఈవిడ ఫస్ట్లో ఆ న్యూస్ ఛానల్ V6 న్యూస్ ఛానల్ నుంచే ఫేమస్ అయింది. అక్క అనడం, అతనేమో మామూలు జోక్గా మాట్లాడడం, ఇట్లా కొంచెం న్యూస్ అయితే చేశారనమాట. అలా ఫేమస్ అయ్యారు. తర్వాత బిగ్ బాస్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇంకా సినిమాల్లో అయితే వెళ్ళలేదులేండి, ఇంకా సినిమాలకు వెళ్తే ఎంత దరిద్రం చేసేదో. కానీ మామూలుగా 10 ఏళ్ళ తర్వాత మన ప్రెగ్నెంట్ అయింది ఆవిడ. అట్లా ఉన్నది మామూలుగా ఉండొచ్చు కదా. మన హిందూ దేవుళ్ళు అంటే చాలామంది చులకన అయిపోయారు ఈ మధ్య. మన హిందూ ఆచారాలు అంటే చాలామందికి ఏదో చులకన భావంగా, ఏదో విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. అది మిగతా వాళ్ళని అనమని చెప్పండి, వాళ్ళు కోసి కారం పెడతారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళరు. మన హిందూ జోలికి ఎందుకట్ట వచ్చి మనల్ని ఎందుకట్ట వెక్కిరిస్తున్నారో, మనల్ని ఎట్ట ఎందుకు ఎగతాళి చేస్తున్నారో మరి వాళ్ళకే తెలియాలి. సో మొన్న తెలిసిందే, ఇన్స్టాల్ రీల్ పెట్టుకోవడానికి మామూలుగా దర్శనం దొరకదు. ఇప్పుడు VIP దర్శనం మీద వెళ్ళినట్టుంది. మరి రిచెస్ట్ బెచ్చగాలమని చెప్పి వాళ్ళు అనుకున్నారు ప్రసాదం తింటూ. అంటే మన హిందూస్ని, మన హిందూ ఆచరణను అవమానించినట్టే అనమాట. అసలు హిందూ దేవుడు మన వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తాం? భక్తితో, ఆయన మీద శ్రద్ధతో ఆయన ప్రసాదం తీసుకోవడానికి వెళ్తాం. బెచ్చగాళ్ళు ఎందుకు వచ్చిందో అయితే మనకైతే అర్థం కాలేదు. మరి ఆవిడ ఎందుకంటే అనిందో ఇన్స్టాగ్రామ్ తర్వాత క్షమాపణ చెప్పింది, కానీ అయ్యవలసింది అయిపోయింది కదా. సో శివజ్యోతి గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే, మీరు హిందూ ఆచారాలని అవమానించే బదులు ఫస్ట్ హిందూ ప్రత్యేకతను తెలుసుకోండి. అందరు జనాలు ఒకటి, అందరి గురించి మనం ఆలోచించాలని చెప్పి హిందూ ఆచారాలు నేర్చుకోండి. అంతేగాని నన్ను నమ్మితే నరకం లేకపోతే స్వర్గం, లేదంటే నాతో పాటు ఉంటేనే నరకం లేకపోతే స్వర్గం అనే వాళ్ళని మాత్రం మనమైతే ఏం చేయలేం. వాళ్ళు నా దృష్టిలో గాడ్స్ కూడా కాదు. సో అదనమాట. సర్వేజన సుఖనో భవంతు అనే మన హిందూయిజమే నాకు చాలా ఇష్టం అనమాట. సో సర్వజన సుఖం కోరుకునే హిందూస్ నాకు చాలా ఇష్టం. అందుకని జై హింద్, జై ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సో మచ్.